ఇక తిరుమల లడ్డుకు ఎన్నో వివాదాలు. నిన్న మన కల్తీ నెయ్యి వాడిరు, జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యి వాడిరు అని అంటే చాలామంది భక్తుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇది ఒక వార్త అయితే సంచలనం సృష్టించింది. ఎందుకంటే తిరుపతి లడ్డుకు, తిరుమల లడ్డుకు అంత క్రేజు. ఎవరైనా తిరుమల వెళ్ళిరంటే వస్తే అడుగుతారు ఏమైనా లడ్డు ఇవ్వవా నాకని. అంటే నిజంగా అంత క్రేజు, దేవుని మీద భక్తి కావచ్చు. ఎప్పటి నుంచో తిరుపతి లడ్డు అనేది ఒక ఐకాన్ అంతే. ఇక ఆ లడ్డు ప్రసాదం అనేది చాలామంది చాలా ఇష్టంగా భక్తితో తీసుకుంటూ ఉంటారు. అలాంటి లడ్డు మీద నినమన జరిగినటువంటి ఒక ప్రచారం అయితే చాలామంది భక్తులను బాధించింది. అయినప్పటికీ తిరుమల లడ్డు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదంట. ప్రతిరోజు 3 లక్షలకు పైగా లడ్డూలను కౌంటర్లలో విక్రయిస్తురట. మరి ప్రతిరోజు వచ్చే భక్తులు 60,000 మంది మినిమం వస్తూ ఉంటారు అక్కడికి. ప్రసాదాల అమ్మకాలు కూడా ఏమాత్రం పడిపోలేదట. ఎవరు ఎలాంటి ప్రచారం చేసినా నిజంగా ఏమైనా కానీ దేవుడి మీద భక్తితోటి, అంటే వీళ్ళు ఆల్రెడీ చెప్పారు మేము నెయ్యి వాడట్లేదు, కొత్త నెయ్యి వాడుతున్నాము, ఇప్పుడు అంతా మంచిగా ఉంది అంతా అని. దీంతో లడ్డూల విక్రయాలు కూడా ఏమాత్రం పడిపోలేదట. 3 లక్షలకు పైగా లడ్డూలు సేల్ అవుతున్నాయంట. 4 రోజుల్లోనే దాదాపు 14 లక్షలకు పైగా లడ్డూలు అమ్ముడు పోయినాయట. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడు సెప్టెంబర్ 19 తారీఖున 3.59 లక్షలు, 20న 3 లక్షల మీదనే ఉంది, 21న 3.5 లక్షల మీద ఉంది, 22న కూడా 3.5 లక్షల మీద లడ్డూలు అమ్ముడైనాయంట. ప్రతిరోజు 3 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో అసలు మన శనగపిండి, ఆవు నెయ్యి ఇవి కూడా కల్తీ చేసారు. శనగపిండి కూడా కల్తీ అయ్యారు, 2nd గ్రేడ్ శనగపిండి వాడిరు అన్న వార్తలు కూడా వచ్చినాయి. సరే ఇక అవి నిజమా అబద్ధమా ఇదంతా వెంకటేశ్వర స్వామికే తెలియాలి. ఒకవేళ నిజమైతే ఆయనే శిక్షిస్తారు అంటే నిజంగానే శిక్షించాలి అలాంటి వారిని. మరి దేవుడు ఎప్పుడు ఎవరికి ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు కాబట్టి మరి అందులో నిజమెంతనో అబద్ధమెంతనో ఇక ఎవరికి తెలియదు. ఎందుకంటే వీళ్ళు చెప్పిరని ఇది నిజం అనుకోలేము, వాళ్ళు చెప్పిరని అబద్ధం అనుకోలేము. అందులో నిజంగానే ఆ కల్తీ చేసింటే వాళ్ళకి శిక్ష పడాలి, లేక దేవుణ్ణే పొలిటికల్గా వాడుకోవాలి అనుకుంటే వీళ్ళకి శిక్ష పడాలి. కానీ ఈ విషయంలో తలదూర్చిన వాళ్ళకి మాత్రం, ఒకవేళ తప్పు చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి. అది న్యాయస్థానంలో వాడని, లేకపోతే దేవునితో వాడని, ఎట్లయినా కానీ పడాలి. ఎందుకంటే ఇంతమంది కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిరంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి ఎందుకంటే తిరుమల అంటేనే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు అంటారు. చాలామంది భక్తితో అక్కడ వెళ్తుంటారు. చాలామందికి నమ్మకం అంతే. ఇక ఆ నమ్మకాన్ని డ్యామేజ్ చేసే దిశగా జరిగినటువంటి చర్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. సరే, మొత్తంగా అయితే లడ్డూల తయారీకి 15,000 కిలోల ఆవు నెయ్యిని ప్రతిరోజు వాడతారంట. మరి మామూలు విషయం కాదు, చాలా పెద్ద ఎత్తున్నే. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రచారం వచ్చినా ఆ తిరుపతి లడ్డు క్రేజ్ మాత్రం తగ్గలేదు, సేల్స్ కూడా ఏమాత్రం తగ్గలేదట.